నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ఎస్వి యూనివర్సిటీ తారక రామ స్టేడియంలో చిత్తూరు ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు పోటాపోటీగా జరుగుతున్నాయి. సిపిఎల్ సీజన్ 1లో భాగంగా శనివారం ఉదయం రాయల్ ఛాలెంజ్ తిరుచానూర్ వర్సెస్ ఆదిత్య లెవెన్స్ జట్లు పోటీ పడ్డాయి. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆదిత్య లెవెన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో అభిషేక్ 57 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్సర్లతో 91 పరుగులు చేశారు. 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజ్ తిరుచానూర్ జట్టు 18.1 ఓవర్లలో 175 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాటింగ్ లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శశాంక్ శ్రీనివాస్ కేవలం 19 బంతుల్లో 5 సిక్స్లు 5 ఫోర్లతో 56 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. మరో ఓపెనర్ గా దిగిన కెప్టెన్ జ్ఞానేశ్వర్ 10 ఫోర్లతో 56 పరుగులతో రాణించారు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో హైపీరెన్ జట్టు స్పోర్టర్ వారియర్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదములు. ఎందుకంటే ఈ మీడియా ఛానళ్ళు నిత్యం ప్రజా సంబంధాలతో ప్రజా జీవనాన్ని ఉత్తేజపరుస్తూ ఎన్నో సమస్యలపైన విప్లవాత్మకంగా నడిపిస్తుంటాయి ఈ పత్రికలన్నీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. అటువంటి వారు కూడా ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ క్రీడాకారులు సిపిఎల్ అనే క్రికెట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ క్రీడల్ని కూడా మీరు ముందుకొచ్చి ఎంకరేజ్ చేయాలని అనుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క సిపిఎల్ అనేది ఒక సాధారణ క్రికెట్ టోర్నమెంట్ కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ అంతకన్నా కాదు. ఎందుచేతనంటే ఇది ఒక పెద్ద అవేర్నెస్ కార్యక్రమం. మనకు తెలుసు, జిల్లాలో ఉన్న ప్రతి ఇంట్లో ఒక క్రికెట్ క్రీడాకారుడు ఉంటాడు. ఆ అబ్బాయిని ఏమైనా అడిగామనుకో, నువ్వు ఏం కావాలి అంటే నేను ధోని కావాలి, నేను కోహ్లీ కావాలి, నేను సచిన్ కావాలి అంటాడు. కానీ కావాలంటే దానికి దారి కావాలి అంటే ఆ దారే ఈ సిపిఎల్ చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ జరుపుతున్న ఇటువంటి యాక్టివిటీస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇటువంటి సిపిఎల్ ద్వారా ఆడించి వాళ్ళు బాగా ఆడిన తర్వాత ఏపీఎల్కి, ఐపీఎల్కి ఇవన్నీ కూడా షార్ట్ కట్ టు ఇండియా ఆడడానికి మంచి సదావకాశం. దీని మీద అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్క క్రికెట్ క్రీడాకారుడు కూడా భారతదేశంలోని టీంకి మనం ఆడాలి అనే వాళ్ళ ఆశలు, కలలని సాకారం చేసుకుంటారని చెప్పనే ఉద్దేశంతో మేము ఇంత పెద్ద ఈవెంట్ని 6 కెమెరాలతో 29వ తారీఖు ఫైనల్స్కి ఈ యొక్క టోర్నమెంట్ మొత్తం లైవ్ ఇస్తున్నాము. ఈ లైవ్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏపీఎల్ ఇంతకుముందు ఎవరైతే టీమ్ ఓనర్స్ ఉన్నారో, అదే ఐపీఎల్ ఓనర్స్ ఉన్నారో, అలాగా ఎవరైతే పెద్ద క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ లింక్లన్నీ పంపిస్తున్నాము. ఎందుచేతనంటే మన జిల్లాలో ఉన్న క్రీడాకారులు బాగా వాళ్ళ క్రీడని బాగా పర్ఫార్మెన్స్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళ టీములకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మరింతగా మీలాంటి రిపోర్టర్సు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారి సహకారంతో మన జిల్లాలో ఉన్న క్రీడాకారుల్ని రేపు ఇండియన్ టీంకి ఆడించేదానికి అవకాశం కల్పిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా ముఖ్యంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటున్న ప్లేయర్లందరూ కూడా ఇటువంటి అవకాశాలని వదులుకోవద్దండి. ఎందుకంటే ఇవే రేపు మీరు ఉత్తమమైన క్రికెట్ ఆడడానికి దారి. కాబట్టి ఇటువంటి వాటిని, ఈ మార్గాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీడియా మిత్రులందరూ కూడా దీన్ని మరింత ప్రాచుర్యం కలిగించి దీనికి కొంచెం ఎక్స్పోజ్ చేసినట్లయితే మన పిల్లలు డెఫినెట్గా మన ఉమ్మడి జిల్లా నుంచి ఇండియన్ టీంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ క్రికెట్ విజయ్.